నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొడాలి నాని చాలా రోజులుగా రాజకీయాలకు, తన పార్టీ అయినటువంటి వైసీపీకి కూడా, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. మరి ఎట్టకేలకు అంబటి రాంబాబును పరామర్శించడానికి బయటకు వచ్చి ఆయనను పరామర్శించి ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. కొడాలి నాని గారు, మీకు గుర్తే ఉంటుంది, గతంలో నేను రాజకీయాలకు ఏమీ దూరంగా లేను, బైపాస్ సర్జరీ చేయించుకున్నాను కాబట్టి నేను ప్రస్తుతానికి దూరంగా ఉన్నాను, 6 నెలల తర్వాత యాక్టివ్ అవుతానని చెప్పి ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా అయినటువంటి కొడాలి నాని ప్రస్తుతం కూడా ఆయనే హాట్ టాపిక్గా ఉన్నారు. మరి ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన సంగతి మీరు చూసే ఉంటారు, ఆయన ఏ విధంగా మాట్లాడారు అని చెప్పి. రెడ్ బుక్ గురించి కానివ్వండి, లేదు అంటే 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన యాక్టివ్ అయితే ఏంది, యాక్టివ్ కాకపోతే ఏంది? రాజకీయాల్లో ఉన్నప్పుడు యాక్టివ్ కాక తప్పదు. పబ్లిక్ లైఫ్లో నిరంతరం ఉండాలి నాయకుడు అనేవాడు. రెండోది, ఆయనకి వేరే ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు ఆయన వైసీపీని కాదంటే ఎవరన్నా వేరే పార్టీలో చేర్చుకుంటారా? టీడీపీలోకి రాణిస్తారా? రానివ్వరు. తర్వాత జనసేనలోకి రాణిస్తారా? రానివ్వరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని అనాలో అన్ని అన్నాడు. బీజేపీలోకి పోవటానికి అవకాశం ఉందంటే వీళ్ళని కాదని బీజేపీలోకి పోవడానికి అవకాశం లేదు. అందుకే వీళ్ళంతా కూటమిగానే ఉన్నారు కాబట్టి. ఇక రాజకీయ జీవితం కావాలంటే ఆప్షన్ లేదు, వైసీపీలోనే ఉండాలి. వైసీపీలో ఉన్నప్పుడు తప్పదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్టే చదవాలి. కాబట్టి అలానే మాట్లాడతాడు. ఇక కామన్ ఇక అంతా. అయితే ఒక విషయం కొడాలని గమనించాల్సింది ఏంటంటే, నిజానికి కొడాలని ఏ సందర్భంలో మాట్లాడాడు? అంబటి రాంబాబుని పరామర్శించి ఆ పరామర్శ తర్వాత మాట్లాడాడు. ఇప్పుడు ఈ అంబటి రాంబాబుని ఎందుకు పరామర్శించాల్సి వచ్చింది? జైలుకు పోయాడు కాబట్టి. ఎందుకు జైలుకు పోయాడు? లకారం భాష మాట్లాడాడు కాబట్టి. ఎవరి మీద మాట్లాడాడు? ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడాడు. ఇప్పుడు కొడాలని అంబటి రాంబాబుకి చెప్పాల్సింది ఏంటంటే, స్వయ అనుభవం ఏంటంటే, నేను ఇలా మాట్లాడే విలనైపోయాను, నా రాజకీయ జీవితం పులుస్తా పడింది. 2004, 2009, 2014, 2019 వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే. గుడివాడంటే కొడాలని, కొడాలని అంటే గుడివాడ అనుకున్న పరిస్థితి. మాస్ లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. ఆ పరిస్థితుల్లో నుంచి ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు వచ్చినటువంటి ఎన్ఆర్ఐ రాము చేతిలో ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అంటే, అక్కడ రాముని గెలిపించాలని కాదు, కొడాలని ఓడించాలని జనం ఓట్లేశారు. ఎందుకు కొడాలని ఓడించాలనుకున్నారు? రాజకీయ జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ రాజకీయ ఆశ్రమం ఇచ్చినటువంటి టీడీపీ పార్టీని, రాజకీయ జీవితానికి అంకురార్పణ ఎవరిచ్చారో, రాజకీయ భిక్ష పెట్టినటువంటి కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారీతిన మాట్లాడాడు కాబట్టి జనం మెచ్చుకోలే. కొడాలని విలనైంది కొడాలని భాష వల్లే. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని, లోకేష్ గారిని కావచ్చు, తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ని కూడా ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడి మొత్తంగా జనం అసహ్యానికి కారణమయ్యాడు. వరుసగా 4 సార్లు గెలిచిన చోట 5వ సారి ఓడిపోయిన పరిస్థితి. మళ్ళా గెలుస్తాడా లేదా అనేటువంటి తెలియని పరిస్థితి. ఇప్పుడు కొడాలని భయం ఏంటంటే, 6 నెలలు యాక్టివ్ కాలేకపోయాడు అనుకో, వైసీపీ స్క్రిప్ట్ చదవట్లేదు అనుకో, వైసీపీలు అక్కడ పక్కన పెట్టేసి ఆ స్క్రిప్ట్ చదివే ఇంకో లీడర్ కోసం చెప్తారు గుడివాళ్ళు. అది భయం. ఆ సీట్ తనకు కాకుండా ఎక్కడ పోయిద్దో అని ఒక భయం ఉంది ఆయనకి. రాజకీయ జీవితం ఎక్కడ పులుస్తా పడిద్దో అని ఉంది. సరే, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా అది వేరే విషయం, కానీ సీటే లేకపోతే కష్టం కదా. సో గుడివాడ ఎక్కడ తనకి మిస్ అయిద్దు అనేటువంటి ఒక భయం కొడాలలో వెంటాడి, సో ఒక 6 నెలల తర్వాత యాక్టివ్ అవుతాను, రెడ్ బుక్కి మేము ఎవరు భయపడమని చెప్పేసాను. భయపడకుండా ఈనాడు దాక్కున్నాడు కలుగులో. ఇప్పుడు పెళ్ళిళ్ళకి పోయాడు, పేరెంటాలకు పోయాడు, చాలా ఫోటోలు బయటకు వచ్చాయిగా, కానీ రాజకీయ సమావేశాలకి మాత్రం రాలేదుగా. గతంలాగా మాట్లాడలేకపోతున్నాడుగా, భయపడుకున్నాడే మాట్లాడుకుంటున్నాడా? ఇవన్నీ కూడా ఉట్టి మాటలు. కొడాలని భయపడ్డా భయపడలేదా జనానికి తెలుసు. ఇవన్నీ కాదు, కానీ ఆయన ఆరోగ్యం బాగుంది అంటే జనంలోకి రావటం, యాక్టివ్ కావటం పక్కన పెడితే జైలుకి పోవాల్సిన రోజులు అయితే ఉన్నాయి. ఆయన మీద కేసులు ఉన్నాయిగా, చాలా కుంభకోణాలు ఉన్నాయిగా. జగనన్న ఇళ్ళ కాలనీల పేరుతో చేసిన కుంభకోణాలు, మట్టి స్కాములు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకోటి ఏంటంటే, ఆయన మీద ఒక విచిత్రమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు ఆయన ఏదో కాంటాక్ట్ చేసి జనం పేరుతో, బినామీ పేరుతో డబ్బులు డ్రా చేయించుకున్నాడట. అంటే ఎవరో కొంతమంది చేత అకౌంట్ తీపిచ్చి ఆ అకౌంట్ అని ఇతను వాడుకున్నాడు. జగనన్న ఇళ్ళ కాలనీలు కదా, అవును. అయితే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు పంపించారు.
అదేంటంటే మా అకౌంట్ మాకే తెలియదు కదా అంటే, లేదని మీరు మీ అకౌంట్ మీకు ఉన్నట్టు మీ అకౌంట్లో ₹1,00,00,000 ట్రాన్సాక్షన్ జరిగిందంటే వాళ్ళు గమనించి కొడా నాన్నగారు వీళ్ళు చేశారు కదా అని కొడా నాన్నగారి దగ్గర పోయారట. ఏమయ్యా మీరు మా పేరుతో అకౌంట్ తెరుచుకొని ₹1,00,00,000 ట్రాన్సాక్షన్ చేసుకున్నారు, మాకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చారు, ఏంటి మా పరిస్థితి అంటే, ఏం లేదు మీ చచ్చిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తారే, మీరు కొనాలి గాని రాకుండా పోనీ అంటే, బతుకున్న వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తాను ఎవడని అంటాడు? అసలు మనిషిని ఎవడని అంటాడా? ఈ పరిస్థితి కొడానాంది, ఈ బతుకు కొడానాంది. సరే ఏది ఏమైనా కొడానానింది, వల్లభనేని వంశీ ఏంది, తర్వాత ద్వారంపూడి ఏంది, ఆర్కే రోజా ఏంది, ఏదో అనిల్ కుమార్ యాదవ్ ఏంది, ఇవన్నీ జనం చూశారు. ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పారు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి, మన నాలుక మంచిది అంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిదైతే దాన్ని పెద్దోళ్ళు ఊకే చెప్పరు. నాలుక నరం లేనిది కదా అని ఇష్టం వచ్చినట్టు తిరిగి మాట్లాడితే జనం చెప్పు తీసుకొని దవడ బాలుకొడతారు. ఆ దవడ వీళ్ళందరికీ బాలుకొట్టారు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళలో కొద్దిగా బుద్ధి వచ్చి జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం చేసి, అయ్యా నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే నువ్వు మంత్రి పదవి ఇవ్వడం పక్కన పెట్టు, అసలు మాకు రాజకీయ జీవితం పోయింది, మా రాజకీయ జీవితం పోతే నీ రాజకీయ జీవితం మాత్రం ఏముంది? ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెచ్చరు. ఇప్పటివరకు ఇలాంటి రాజకీయాలు ఎవడూ చేయలేదు. ఈ బూత్ రాజకీయం, ఈ రోత రాజకీయం నుంచి మనం బయటపడాలి. లేకపోతే ప్రజలంతా మమ్మల్ని విలన్గా చూస్తున్నారు, మన కనీసం మనుషులుగా కూడా ఎవడు చూసే పరిస్థితి లేదు అని కనీసం జగన్మోహన్ రెడ్డి ధ్యానం చేయగలిగితే మంచిది. ఆ పక్కనే ఆ రోజు ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు కూడా, అరే నాయన నేను ఆగమయ్యా, నా జీవితం ఆగమైంది, నువ్వు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అయ్యా ఆ బూతులు మాట్లాడతావు, నువ్వు గెలవు నేను గెలవను, మన పార్టీ గెలవదు, ఇట్టయితే ఈ కల్చర్ మానేసుకుందాం స్వామి, కొద్దిగా మనుషుల్లాగా బతుకుదాం స్వామి అని చెప్పేసి కొంత జ్ఞానోదయం అయితే మంచిది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.